అగరబత్తిల వాసన కానీ, సాంబ్రాణి పొగ కానీ, లేకపోతే పర్ఫ్యూమ్స్ కానీ, ఇంట్లో ఉండే పొల్యూషన్ కానీ అన్ని కలిపే కదా మన ఊపిరితిత్తులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకే కదా అంటే ఇప్పుడు మనం 3 సార్లు తింటాం, 24,000 సార్లు గాలి పీల్చి వదులుతాం మనం. ఆ 24,000 కూడా మంచి ఏరే ఉండాలి. అంటే ఆ మనం పీల్చే గాలిని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ గాలి దేన్ని బట్టి ఉంటుంది? పర్యావరణాన్ని బట్టి ఉంటుంది, ఇంట్లో ఉండే ఇండోర్ వాతావరణాన్ని బట్టి ఉంటుంది. మీరు ఇంకొక మాట కూడా చెప్తా ఉంటారు డాక్టర్ గారు ఎప్పుడు కూడా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి. అంతే కదా, వచ్చిన తర్వాత తగ్గించుకునే కంటే అసలు హాస్పిటల్కి రాకుండా చూసుకోండి అని చెప్పి నాకు ఆ స్లోగన్ బాగా నచ్చుతుంది మీరు చెప్పేది ఎప్పుడు. ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ మెడికల్ ఇంటర్వెన్షన్. అంటే ఏ సర్జరీ కంటే, ఏ మెడిసిన్ కంటే, అంటే అసలు రాకుండా చేయటమే కదా. ఇప్పుడు నేనేం చెప్తానంటే, బావిలో పడ్డాడు ఒక వ్యక్తి, అప్పుడు మనం ప్రివెన్షన్ గురించి మాట్లాడకూడదు కదా, అతను ఫస్ట్ తీయాలి. ఇది హాస్పిటల్స్ డ్యూటీ. అందులో పడకుండా చేయటం అనేదే ప్రివెన్షన్.